సెలబ్రిటీల మెడకు బెట్టింగ్ ప్రమోషన్ కేసు చుట్టుకుంటోంది. ఒకరి తర్వాత ఒకరు విచారణకు హాజరవుతున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రముఖ యూట్యూబర్ రీతూ చౌదరి విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు రీతూ చౌదరిని విచారిస్తున్నారు. మరోవైపు ఇటీవలే సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటే ఆమె వీడియో రిలీజ్ చేశారు. గతేడాది తాను ప్రమోషన్ చేశానని, ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయని చెప్పుకొచ్చారు. తెలుసో తెలియకనో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశానని వీడియో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇదే వ్యవహారంలో పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఇటు బెట్టింగ్ ప్రమోషన్ కేసులోనే ఉదయం పోలీసుల విచారణకు విష్ణుప్రియ హాజరయ్యారు. విష్ణుప్రియ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు అందులో సంచలన విషయాలను రాబట్టారు. మొత్తం 15 బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లు గుర్తించారు. ఒక్కో ప్రమోషన్ కు 90,000 రూపాయలు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో విష్ణుప్రియ అంగీకరించినట్లు సమాచారం. ప్రముఖ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వేదికగా విష్ణుప్రియ బెట్టింగ్ ప్రమోషన్ చేసినట్లు గుర్తించారు. ఎన్ని డబ్బులు తీసుకున్నారు, ఏ ఖాతాకు ఆ నగదును బదిలీ చేశారనే దానిపై ఆమె బ్యాంక్ స్టేట్మెంట్ ను తీసుకున్నారు. విచారణ తర్వాత విష్ణుప్రియ మొబైల్ ఫోన్ ను సీజ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ ను విచారించారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ల కేసులో విచారణకు ఒక్కొక్కరిగా ఇన్ఫ్లుయెన్సర్లు హాజరవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, మొత్తానికి సుదీర్ఘంగా పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రమోషన్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి వ్యక్తులపై అటు తెలంగాణ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సినీ సెలబ్రిటీల పై దాదాపు 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకుంది. ఇదే తరహాలో అటు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దాదాపు 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకుంది. ఇందులో విజయ్ దేవరకొండతో పాటు మరోవైపు మంచు లక్ష్మి, అదేవిధంగా దగ్గుబాటి రానా, వీరందరూ కూడా మెయిన్ హీరోస్, హీరోయిన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. గతంలో బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు వీరిపై అందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుంటుంది. ఇక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదు చేసినటువంటి 11 మందిపై నమోదు చేసిన కేసులో ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ఇచ్చి నోటీసులు జారీ చేశారు. 35/1 BNS యాక్ట్ ప్రకారం నోటీసులు సర్వ్ చేసిన నేపథ్యంలో ఈ రోజు విష్ణుప్రియతో పాటు రీతూ చౌదరి ఇద్దరు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరు కానుంది. విష్ణుప్రియ ఉదయం 11 గంటల నుంచి విచారణ ఎదుర్కొంది. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. కొద్దిసేపు క్రితమే రీతూ చౌదరి సోషల్ మీడియా వేదిక ద్వారా, ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా అనేక బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్ చేసినటువంటి రీతూ చౌదరి ప్రస్తుతమే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరైంది. ఇద్దరి దగ్గర నుంచి కూడా పోలీసులు కీలక ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన తర్వాత వారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశాము, గతంలో చేశాము, మేము చేసినది తప్పే, మాకు తెలియక చేశాము, ఇక నుంచి ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ని నమ్మడానికి వీల్లేదు, ఎవరు కూడా బెట్టింగ్స్ నిర్వహించడానికి వీల్లేదంటూ కూడా వారు అవేర్నెస్ కోసం ఒక వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా ఆ పోలీసులు మాత్రం దాన్ని కన్సిడర్ చేయం. ఎందుకంటే గతంలో చేసిన నేరానికి ఖచ్చితంగా శిక్షార్హులే వీరందరూ కూడా ఇప్పుడు ఏదో తప్పైందని చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిని మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదంటూ కూడా పోలీసులు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే వీరందరిపై మాత్రం ఎవరైతే బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి 11 మందిపై మాత్రం పోలీసులు అయితే కేసు నమోదు చేస్తున్నారు. ఈ మొత్తం ఇప్పటి వరకు 4 పోలీసులు విచారణకు హాజరయ్యారు. కానిస్టేబుల్ కిరణ్ తో పాటు మరోవైపు టేస్టీ తేజ, అదేవిధంగా విష్ణుప్రియ, ఈ రోజు రీతూ చౌదరి, మొత్తం ఇప్పటి వరకు 4 పోలీసులు విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి, అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయాలని ఎవరు చెప్పారు, ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల ఎంత డబ్బులు వచ్చాయి, ఎక్కడెక్కడ బెట్టింగ్ ప్రమోషన్ చేశారు, ఏ వేదికల ద్వారా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, అదేవిధంగా ఫేస్బుక్, ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్స్ లో మీరు బెట్టింగ్ ప్రమోషన్ చేశారు, అన్నిటిపై మాత్రం కులంకషంగా పంజాగుట్ట పోలీసులు వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. సునీల్. ఓకే సునీల్.